నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. మాఘమాసం మన హిందూ ధర్మ శాస్త్రాలలో పవిత్రమైన మాసంగా భావిస్తారు. అయితే మాఘమాసం మన చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే మాఘమాసంలో దాన ధర్మాలు, స్నానాలు ఇవన్నీ చేయడం వల్ల విశిష్టమైన ఫలితాలొస్తాయని అంటారు. ముఖ్యంగా మాఘమాసంలో పెళ్ళిళ్ళు గూడా చాలా శుభకార్యాలు గూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈరోజు మనం ఈ మాఘమాసం యొక్క విశిష్టత, మరి 2026 సంవత్సరంలో ఈసారి మాఘమాసం ఎలా జరుపుకుంటే ఏ విధంగా ఫలితాలొస్తాయనే అంశాల మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురూజీ, మాఘమాసం చంద్రమక నక్షత్రంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు కదా! మరి ఈ మాఘమాసం విశిష్టత ఈసారి ఎట్లా ఉండబోతుంది? మరి ఈసారి రాబోయే పండగలు, శుభకార్యాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ప్రతి మాఘమాసము విశిష్టత అనుకున్నప్పుడు ప్రతి మాసానికి విశిష్టతే ఉంటుంది తల్లి. ఇది ప్రతి సంవత్సరము మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక మాసం వచ్చేటప్పటికి కార్తీక మాస విశిష్టత, అలాగే ఇప్పుడు మార్గశిర మాసం వస్తే మార్గశిర మాసం వైశిష్ట్యము. ఇది 12 మాసాలే కదమ్మా మనకున్నాయి. ఈ 12 మాసాలే కదా రిపీట్ ప్రతిసారి వస్తూ ఉంటాయి మన జీవితంలో. ఇప్పటికి ఎన్ని మాఘమాసాలు పోయినాయి, ఎన్ని మాఘమాసాలు రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి. అయితే ఈ మాసాలలో మనం ఏమి చేసుకోవాలి? ఎప్పుడు కార్తీక పౌర్ణమి ప్రాధాన్యతే, చంద్రుడికి ఆధిపత్యమే. మార్గశిర మాసంలో ఉండేటువంటి పౌర్ణమికి చంద్రుడి యొక్క ఆధిపత్యమే. మాఘమాసములోనూ శ్రావణ మాసములో చంద్రుడికి ఆధిపత్యం. చంద్రుడు ఇప్పుడు ఎప్పుడైనా పౌర్ణమి అంటే చంద్రుడికి ప్రాధాన్యత, అమావాస్య అంటే చంద్రుడికి అమావాస్య అనేటువంటిది కొంచెం ఆ చంద్రుడు ఉండడు కాబట్టి, క్షీణమై ఉంటాడు కాబట్టి మనం ఏం చేసేదానికి ఉండదు. ఒకటి, ఈసారి వివాహాది శుభకార్యాలు అంటే కొంచెము ఫిబ్రవరి దాకా లేవు. మాఘమాసమే అయినా ఇక్కడ జనవరి 19 నుంచి మాఘమాసము ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా మనకు అమావాస్య అయిపోతుంది, పాడ్యమి నుంచి మనకు ప్రారంభం. అందుకనే చైత్ర శుద్ధ పాడ్యమి మనకు ఉగాది అని పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఈ చివరి మాసములలో ఈ మాఘం, ఫాల్గుణం అనేటువంటివి 2 మాసాలు వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ మాఘము, పాల్గుణము అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఈ పాల్గుణ మాసం అయిపోతుంది, మళ్ళీ చైత్రమాసం ప్రారంభం, కొత్తగా ఉగాది పండుగ. ఇక్కడ ఈ మాఘమాసం మాత్రం ఈసారి కొంచెం పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇటువంటివి లేవు కొంచెం. ఎందుకంటే మౌఢ్యమి అది ఉండేటువంటి దాని వలన ఫిబ్రవరి 17వ తేదీ దాకా లేదు. 18 నుంచి మళ్ళీ ఉంటాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అంటే మార్గశిరము, మాఘం, ఫాల్గుణ మాసంలో ఉండవచ్చు కొంచెం. అది మళ్ళీ దగ్గరలోనే ఉగాది పండుగ ఉంది కాబట్టి ఉగాది పండుగ నుంచి మళ్ళీ శ్రీరామనవమి వరకు ఉండవు, తర్వాత ఉంటాయి సహజంగా. అందువలన మాఘమాసమైనా మనం పాటించాల్సింది ఏమిటి? మాఘమాసమైనా, కార్తీక మాసమైనా, మార్గశిర మాసమైనా, ఏ మాసమైనా మనం ఈ మాసాలు వచ్చేటప్పటికి స్నానం ముఖ్యం, తెల్లవారుజామునే చేయాలని చెప్పుకుంటాం. నిజానికి మానవుడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాన్ని దేవతా స్నానమని, సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మానవ స్నానమని, సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానము రాక్షస స్నానం అని చెప్పబడింది. ఇది మానవుడు ప్రతిసారి ఆచరించవలసిందే. ప్రతి మాసంలో కూడా మనము కనీసము కార్తీక మాసము, మార్గశిర మాసము, ఈ మాఘమాసాలు, ధనుర్మాసము అని ఇలా మాసాలలోనన్నా చెయ్యండయ్యా అని ఎందుకు చెబుతున్నాము? ఎందుకు వస్తూ ఉన్నది అని అన్నప్పుడు మనకు ప్రామాణికం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ ఆగస్టులో మామూలుగా ఆషాఢమాసం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం
ఈ ఆశ్వీజ మాసం వస్తే ఆశ్వీజ మాసంలో ఏం చెప్తున్నాం మనం? మామూలుగా మనం ఇది వస్తుంది ఇంకా పండుగ. ఈ 4 మాసాలు చాతుర్మాస్య దీక్షలు అని తీసుకుంటారు. ఏమిటి చాతుర్మాస్యం యొక్క గొప్పతనం అంటే 4 మాసాలంటే 120 రోజుల పాటు. 4 మూళ్ళ 12. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 120 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడు. అందుకనే కదా 60 ఏళ్లకు షష్ఠి పూర్తి చేసుకుంటున్నాము. 100 ఇచ్చింటే 50కి చేసుకోవాలిగా. మరి 60కి చేసుకుంటున్నటువంటి ఇది ఎందుకు 60లో అంటే ఇప్పుడు ఈ కొన్ని ఉగ్రరథుడని, భీమరథ శాంతి అని, ఉగ్రరథ శాంతి అని, ఇంకా 60 దాటింది అంటే ఎప్పుడెప్పుడు వీడిని తీసుకువెళదామా అనేటువంటి ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇంకా మనం ఉండాలి ఇక్కడ భూమి మీద, ఇంకా మనకు తృష్ణ ఏదో ఉంది, సాధించాలి మనము జీవితంలో ఇంకా అని ఇవన్నీ శాంతులు చేసుకుంటూ ఇంకా ఉండాలి అనుకుంటూ మనం ఏవేవో ఆసీతి అని, సహస్రచంద్ర దర్శన శాంతని, ఇంకోటని ఇన్ని చూసినాం మనము అని ఆనందపడుతూ ఏదో చేసుకుంటూ ఉంటాం. మానవాళికి మనకి ఎంత ఇచ్చినా తక్కువే. కోరికలు, ఇంకా ఏవో కోరికలు, ఇంకా ఏదో చూడవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో నేను అవి చూడవాలి ఇవి చూడాలి అనేటువంటి ఇది ఉంటుంది కొంచెం. అలాంటి ఇదిలో ఉండేటువంటి మానవ జీవితంలో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ మనము స్నానాలు తప్ప చేసేటువంటిది ఏమీ లేదు. స్నానం ఏదో సరే అంటున్నారు కదా, ఏదో స్నానం చేస్తే అక్కడికి అయిపోయింది కదా, ఏదో స్నానం చేసి కనపడితే ఎందుకు వచ్చింది రామాయణం అని అనుకుంటారు. అంతే, అట్లా కాదు. శ్రద్ధతో ఎప్పుడైతే ఆచరిస్తామో మనకు మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇంటి పెద్ద ఏదైతే ఆచరిస్తాడో యథారాజా తథా ప్రజ అన్నారు. అందుకని ఇంటి పెద్దలు ఏదైతే ఆచరిస్తారో వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఓ ఇది మేము కూడా అలా చెయ్యాలి కావాలి అని. మనమే మర్చిపోతే మన పిల్లలకు మనం ఇప్పుడు మాఘమాసం అంటే అది ఏ ఊరండి అని అడుగుతారు. ఇది మాసం అనేటువంటిది, మాసాలు అంటే ఓహో నెలలు అనేది తెలీదు. ఎంతసేపు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంతవరకే. చైత్రము అంటే ఏం స్వామి చైత్రం అంటే ఏంటి గురువుగారు అని అడుగుతారు. ఆ రోజులు వచ్చేస్తాయి. వాళ్ళకి ఏది తెలియదు, పాపం తెలియకుండా పోయే పరిస్థితి. మనకు అది ప్రాధాన్యత. ఇది చాలా అతి ముఖ్యమైనటువంటిది. మనకు యుగానికి ఆది ఉగాది అనేటువంటి పండుగ ఒకటి ఉంది. మన జీవితాలకు కావాల్సినటువంటి షడ్రుచుల సమ్మేళనము, బాధలు, సంతోషాలు, దుఃఖాలు, ఏడుపులు, నవ్వులు అన్నీ కలిపినటువంటి ఆ షడ్రసోపేతమైనటువంటి మనం ఆ వేప్పూత ప్రసాదం తినాలి. ఎందుకు తింటున్నాం తెలియదు. అవి కూడా బజార్లో ఏది అమ్మితే తెచ్చుకొని తినడం జరుగుతుంది. ఏమీ ఓ పద్ధతి లేదు. ఏది అవసరమో దాన్ని తీసుకోవటం లేదు. అందువల్ల ఇవన్నీ కూడా అన్ని మాసాలు మంచివే. ఏది గొప్ప మాసం లేదు, దీంట్లో తక్కువ మాసం ఏది లేదు. తక్కువ మాసం అయితే భగవంతుడు పెట్టడు. పుష్యము శూన్యమాసం ఏం చేయడం లేదులే అని అనుకుంటాం మనం. అంటే అది కూడా మంచిదే. ఎప్పుడైనా ఉదయాన్నే స్నానం చేయడము, దైవారాధన చేసుకోవటం అనేది యోగదాయకమైనటువంటి విషయముగా తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు.